హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో సింపుల్గా తయారు చేసుకొని గుల్లశనగపప్పుతో పౌడర్ తయారు చేస్తున్నాను. ముందుగా ఒక స్పూన్ జీలకర్రని వేయించుకోవాలి. జీలకర్ర ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, లైట్గా వేగితే సరిపోతుంది. ఈ జీలకర్ర వేయించడం వల్ల శనగపప్పుతో కలిసి బాగా పౌడర్ అవుతుంది. ఇప్పుడు ఆ జీలకర్ర తీసేసి ఎండుమిరపకాయలను కూడా వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు బాగా వేగితే పౌడర్ బాగుంటుంది. చిల్లీ పౌడర్తో కూడా చేసుకోవచ్చు, కానీ దానికన్నా ఈ వేయించిన ఎండుమిరపకాయలకి టేస్ట్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఎండుమిరపకాయలు అన్నీ కూడా ఈ రకంగా వేగిపోయిన తర్వాత ప్లేట్లోకి తీసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఒక అరకిలో గులశనగపప్పుతో ఈ పొడి చేస్తున్నాను. అరకిలో గులశనగపప్పుకి ఒక 100 గ్రామ్స్ డ్రై కోకోనట్ పౌడరు. డ్రై కోకోనట్ పౌడర్ లేని వాళ్ళు ఎండు కొబ్బరి కూడా ముక్కలు కూడా చేసి వేసుకోవచ్చును. అలాగే ఒక 6 లేదా 7 వెల్లుల్లిపాయల తొక్కలు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో గులశనగపప్పు వేసి ఉప్పు, కొంచెం పసుపు వల్ల మంచి కలర్ వస్తుంది పౌడర్కి. వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు తొక్కలు తీసినవి అయితే బాగుంటుంది. తొక్కలు తీయకుండా వేస్తే మధ్యలో తొక్కలు తగులుతూ ఉంటాయి. అలాగే డ్రై కోకోనట్ పౌడరు, వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయ ముక్కలు, ఇవన్నీ కూడా వేసి పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ మరీ మెత్తగా కాకుండా కొంచెం గ్రాన్యూల్స్లా ఉంటే పొడి బాగుంటుంది. మెత్తగా కావాలనుకుంటే మెత్తగా కూడా చేసుకోవచ్చు. ఈ రకంగా పౌడర్ అయితే బాగుంటుంది. ఈ పొడి టిఫిన్స్లోకి, లంచ్ బాక్స్లో కూడా అన్నం కలిపి నెయ్యి వేసి పెడితే చాలా బాగుంటుంది. ఈ పొడి అంతా కూడా బాటిల్లో వేసి తడి స్పూన్స్ పెట్టకుండా ఉంటే 3 నెలల వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.